డీటెయిల్స్ చూద్దాం. ఎల్టీటీ ఎక్స్ప్రెస్ లో బాంబు పెట్టామని గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. దీంతో విశాఖ స్టేషన్ లో బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ రైల్లో తనిఖీలు చేశారు. ఎల్టీటీ ఎక్స్ప్రెస్ S2 బోగీలో అనుమానిత బ్యాగ్ ను గుర్తించారు. అయితే అందులో ఏమీ లేకపోవడంతో బాంబు లేదని నిర్ధారణకు వచ్చారు. బాంబు లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఎల్టీటీ ఎక్స్ప్రెస్ లో బాంబు బెదిరింపు కాల్ వచ్చినట్టు తెలుస్తోంది. దీనిపై అధికారులు తనిఖీలు చేశారు. ఏమీ లేకపోవడంతో కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. రైట్ చందు, ఏదైతే ముంబై నుంచి విశాఖ వస్తున్నటువంటి ఎల్టీటీ ఎక్స్ప్రెస్ లో బాంబు పెట్టినట్లుగా కూడా పోలీసులకైతే గుర్తు తెలియనటువంటి ఆగంతకుడు అయితే ఫోన్ చేసి బెదిరించిన తెలిసింది. ఈ బెదిరింపు ఫోన్ కు సంబంధించినటువంటి నేపథ్యంలో అప్రమత్తమైనటువంటి అధికారులు పూర్తిగా కూడా రైల్వే స్టేషన్ కి అయితే చేరుకోవడం జరిగింది. అయితే పోలీసుతో పాటు అక్కడ ఉన్నటువంటి జీఆర్పీసీ పోలీసులు కూడా అక్కడికైతే చేరుకున్నారు. టోటల్ గా కూడా ఏదైతే రైల్వే స్టేషన్ అంతటి కూడా డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ తో కూడా జల్లెడ పట్టిన పరిస్థితి కనిపించింది. అనంతరం కూడా ఏదైతే వచ్చినటువంటి ఎల్టీటీ ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో, ముంబై నుంచి వచ్చినటువంటి ఎల్టీటీ ఎక్స్ప్రెస్ లో అన్ని కంపార్ట్మెంట్ లో కూడా పూర్తిగా కూడా డాగ్ అండ్ బాంబ్ స్క్వాడ్ లో కూడా పూర్తిగా సోదాలు అయితే చేశాయి. అయితే సోదాల నేపథ్యంలో S2 బోగీలో గుర్తు తెలియనటువంటి వ్యక్తిది ఎవరిదో బ్యాగ్ ఉన్నట్లు కూడా వాళ్ళంతా కూడా గుర్తించారు. అయితే బ్యాగ్ ను అనుమానించినటువంటి ఆ పోలీసులు మొదటగా కూడా బాంబు స్క్వాడ్ ని అయితే రప్పించడం జరిగింది. బాంబు స్క్వాడ్ అక్కడికి వెళ్ళిన తర్వాత బ్యాగ్ అయితే తెప్పి చూస్తే బ్యాగ్ లో కేవలం ఆ బట్టలతో పాటు సబ్బు కూడా ఉన్నట్లు కూడా గమనించారు. అయితే మొత్తానికి చూసుకుంటే ఇటీవల కాలంలో ఇలాంటి ఫేక్ కాల్స్ చేస్తూ కూడా ఎక్కువగా అధికారులు అయితే తప్పుదోవ పట్టిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. గతంలో కూడా చూసుకుంటే ఏదైతే ఆ విమానాల్లో బాంబులు పెట్టామంటూ కూడా పలుమార్లు అయితే ఇటు బాంబులకు సంబంధించినటువంటి బెదిరింపు కాల్స్ కూడా వచ్చాయి. గతంలో కూడా చూసుకుంటే రైల్వే స్టేషన్ పేల్ చేస్తామంటూ కూడా కొంతమంది ఆగంతకులు లేదా ఆకతాయిలు అనే విషయం అయితే ఇంకా పోలీసులు అయితే నిర్ధారించాల్సి ఉంది. ఇటువంటి ఫేక్ కాల్స్ అయితే వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటీవల కాలంలో ఏదైతే భారత్ పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి యుద్ధ వాతావరణం ఏదైతే ఉందో, యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఇటీవల కాలంలో ఇలాంటి ఫేక్ కాల్స్ చాలా ఎక్కువగానే వస్తున్నాయి. అయితే ఫేక్ కాల్స్ ను కొట్టుపారేయకుండా ఆ ప్రాంతానికి వెళ్లి పూర్తిగా జల్లెడ పట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇటువంటి అనుమానపు ఫోన్ కాల్స్ ఏవైతే ఉన్నాయో దీనిపైన అయితే అప్రమత్తం అవుతున్నటువంటి అధికారులు తక్షణం ఆ ప్రాంతానికి చేరుకోవడం, ఆ ప్రాంతాన్ని కూడా పూర్తిగా జల్లెడ పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ప్రజల దీనికి దృష్టి అయితే పూర్తిగా కూడా ఆ ప్రాంతంలో జల్లెడ పడుతున్నారు. అలాగే ఏదైతే ఫేక్ కాల్ వచ్చిందో ఫేక్ కాల్ ఆధారం కూడా అప్రమత్తమైనటువంటి అధికారులు పూర్తిగా రైల్వే స్టేషన్ తో పాటు మెయిన్ రైల్వే స్టేషన్స్ ఏవైతే ఉందో ఇలాంటి రైల్వే స్టేషన్స్ అన్నింటిలో కూడా జల్లెడ పట్టిన పరిస్థితి కనిపించి అయితే ఆ బ్యాగ్ లో ఎటువంటి బాంబు కానీ మరి ఏదైనా ఆయుధాలు కూడా లేకపోవడంతో పూర్తిగా అయితే ఊపిరి పీల్చుకున్నారు. ఇలాంటి ఫోన్ కాలే మరొకటి కూడా వచ్చినట్లు కూడా ఇప్పటికే అధికారులు అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే విజయవాడలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ ని పేల్ చేస్తామంటూ కూడా బాంబు బెదిరింపు కాల్ అయితే వచ్చింది. ఈ నేపథ్యంలో అక్కడ కూడా అధికారులు అయితే పూర్తిగా తనిఖీలు అయితే చేపట్టారు. అయితే ఈ ఫోన్ కాల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనే దానిపైన పోలీసులు అయితే పూర్తిగా దర్యాప్తు అయితే కొనసాగిస్తున్న పరిస్థితి ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.